హాయ్ అండి. ఈరోజు చాక్లెట్ కేక్ ఆల్రెడీ స్పాంజ్ కేక్ వీడియో చూసే ఉంటారు కదా. ఆ స్పాంజ్ కేక్ని మనం ఎలా ఫిల్లింగ్ చేసుకోవాలి, ఎలా ఐసింగ్ చేసుకోవాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. నాకు కస్టమర్ అయితే రిఫరెన్స్ పిక్ పంపించారండి. పంపిస్తే దాంట్లో రియల్ రోజెస్ ఉన్నాయన్నమాట. రియల్ రోజెస్ ఉంటే రియల్ రోజెస్ ప్లేస్లో నేను ఇట్లా 1M నాజిల్ తోటి క్రీమ్ తోటి రోజెస్ పెట్టుకున్నాను. అది కూడా ఎందుకు అంటే కస్టమర్కి చెప్పానన్నమాట. రియల్ రోజెస్ అయితే ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఒక రోజు వచ్చి ఈచ్ రోజు 30 రూపీస్ తీసుకుంటున్నారండి ఇక్కడ. ఆ కేక్ లో కూడా 8 రోజెస్ ఉన్నాయన్నమాట. చెప్తే వాళ్ళు అంత కాస్ట్ అయితే హాఫ్ కేజీ కేక్ కి అంత కాస్ట్ ఎందుకులేండి అనేసి అన్నారు. మీ దగ్గర ఏమైనా పిక్స్ ఉంటే పంపించండి, లేదంటే మీరే ఏదైనా చేసేయండి అనేసి చెప్పారనమాట. చెప్తే సర్లే రోజెస్ ప్లేస్ లో నేను క్రీమ్ తో రోజెస్ పెట్టిస్తానండి మీకంటే ఓకే అన్నారు. చాక్లెట్ కేక్ ఫిల్లింగ్ మనం ఇలానే చేసుకోవాలి అని ఏం రూల్ లేదండి. మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. చాక్లెట్ గనాచ్ వేసుకోవచ్చు, లేదు అంటే చాకో చిప్స్ వేసుకోవచ్చు. అసలు ఏమి వేయకుండా ప్లెయిన్ గా కూడా చేసేసుకోవచ్చు. గనాచ్ అనేది క్రీమ్ లో కలుపుకుని కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే నేనేం చేశానంటే ఈ చాకో చిప్స్ ఏం వేయలేదండి. చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, హర్షీస్ వాళ్ళది, చాక్లెట్ సిరప్ వేసి ఫిల్లింగ్ చేశాను అనమాట. ఫస్ట్ స్పాంజ్ ని షుగర్ వాటర్ తో తడుపుకున్న తర్వాత మనం దానిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు చాక్లెట్ సిరప్ అనేది వేసుకుని అది కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను క్రమ్ కోట్ చేసుకుని ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుంటానండి. టైం లేకపోతే గనక ఒక 5 మినిట్స్ అట్లా పెడతా, కానీ అస్సలు పెట్టకుండా అయితే మాత్రం ఉండను. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్ లో ఖచ్చితంగా పెట్టుకుంటాను. షుగర్ వాటర్ కూడా కేజీకి ఎంత కలుపుకోవాలి, హాఫ్ కేజీకి ఎంత కలుపుకోవాలి, ఈ మెజర్మెంట్స్ కావాలి అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఒక వీడియో చేస్తాను దానిపైన. అయితే చూసారా, షుగర్ వాటర్ అనేది అసలు ఎక్కువ ఏం మిగలలేదు. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనం మెజర్మెంట్స్ అనేవి ఫాలో అయ్యామనుకోండి మనకి వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. క్రీమ్ కూడా మనం హాఫ్ కేజీకి ఎంత క్రీమ్ తీసుకోవాలి, పావు కేజీకి ఎంత క్రీమ్ తీసుకోవాలి, కేజీ కేక్ అయితే ఎంత క్రీమ్ తీసుకోవాలి, అది కూడా బెంటో కేక్ అయితే మళ్ళీ ఎంత క్రీమ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా కరెక్ట్ గా మనం మెజర్మెంట్స్ చూసుకున్నాం అనుకోండి మనం చేసే బిజినెస్ లాస్ అవ్వము. అలానే మనకి ఎగ్జాక్ట్ గా అన్ని సరిపోతాయి అనమాట. అయితే వాళ్ళు పైన రెడ్ కలర్ ఐసింగ్ కావాలని అడిగారు, అందుకని రెడ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. జెల్ కలర్ అండి అది. ఒక 2 డ్రాప్స్ వేసాను అనమాట, మరీ ఎక్కువ రెడ్డిష్ కాకుండా 2 డ్రాప్స్ వేసుకుని దాంతో ఫైనల్ కోట్ అనేది చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కలర్స్ తోటి రోజెస్ ఇచ్చాను కదండి ఈ కేక్ కి, అది నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. పైపింగ్ బ్యాగ్ లో ఫిల్లింగ్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఒకవేళ మీకు కావాలి అంటే కనుక ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను. 2 కలర్స్ తో రోజెస్ ఎలా ఇచ్చుకోవాలి, 2 కలర్స్ తో బార్డర్ ఎలా ఇచ్చుకోవాలి అనేది ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను. కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదు అంటే స్పెషల్ గా మీకోసమైనా సరే ఒక కేక్ ప్రిపేర్ చేసి దాని మీదైనా చేసి చూపిస్తాను. అవసరమైతే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను 1M నాజిల్ తీసుకున్నానండి రోజెస్ ఇచ్చుకోవడానికి. ఇక్కడ కింద లైన్స్ ఇవ్వడానికి మనకి ఇట్లా స్క్రాపర్స్ కి జిగ్జాగ్ లైన్స్ అనేవి వచ్చినవి స్క్రాపర్స్ ఉంటాయి. ఆ స్క్రాపర్ తీసుకుని లైన్స్ ఇచ్చుకున్నాను. పైనేమో ప్యాలెట్ నైఫ్ తో ఇచ్చాను అనమాట. చూసారా, ఇక్కడ 1M నాజిల్ తోటి మనకి రోజెస్ అనేవి చాలా బాగా వస్తాయండి. కానీ 1M నాజిల్ అయితే మాత్రం ఎక్సలెంట్ నాజిల్ అండి. బేకింగ్ లో ఎక్కువ యూజ్ చేసేది కూడా మనకి, ఈ డెకరేషన్ లో ఎక్కువ యూజ్ చేసేది కూడా 1M నాజిల్ ఎక్కువ యూజ్ చేస్తారండి. మీరు కనుక ప్రిపేర్ చేస్తే మాత్రం 1M నాజిల్ ఎక్కువ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మామూలు లీఫ్ నాజిల్ తోటి లీవ్స్ ఇచ్చేసుకున్న తర్వాత అదే లీఫ్ నాజిల్ తోటి నేను బార్డర్ కూడా ఇస్తున్నాను అనమాట. వాళ్ళు ఇచ్చిన కేక్ లో బార్డర్ ఏమి లేదు, కానీ బార్డర్ ఇస్తే బాగుంటది అన్నట్టుగా బార్డర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు కేక్ పైన చాక్లెట్స్ తోటే రాయమన్నారండి, క్రీమ్ తో ఏమి రాయమనలేదు. చాక్లెట్స్ తోటే మై ఫస్ట్ మంత్ యానివర్సరీ మై లవ్ అని రాయమన్నారు. అందుకనేసి దాన్ని చాక్లెట్స్ తోటి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను లెటర్స్. ఆ లెటర్స్ తోటి వాళ్ళు అడిగినట్టుగా రాసేసాను అనమాట. అయితే ఆ లెటర్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో ఉందండి, ఒకవేళ చూడకపోతే మాత్రం చూడండి. షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను నేను, ఆ వీడియో అనేది. ఒకవేళ లాంగ్ వీడియో కావాలి అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లెటర్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా ఈ సమ్మర్ లో చాక్లెట్ తో లెటర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను పర్ఫెక్ట్ రెసిపీ మీకు చెప్తాను. ఆ రెసిపీ కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మీరు ఏమేమి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. కేక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోస్ని లైక్ చేయండి.